ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. శ్రీ ధన్వంతరి నమః. పూజ్యులైన మా గురువులకు, మా వైద్య వంశ పెద్దలకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సుదర్శనమూర్తిని, సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. వేల సంవత్సరాలుగా మానవ కోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తున్న ఆరోగ్య నిధి మన భారతీయుల సాంప్రదాయ జీవన విధానం ఆయుర్వేదం. అందరూ అనుకున్నట్టు ఆయుర్వేదం అంటే ఆకులు అమలు కలిపి ఇచ్చేది కాదు. ఇది ఋషిప్రోక్త ఆయుర్వేద శాస్త్రం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. సమాజం నుంచి పోలియోను అంతమొందించాలి. పల్స్ పోలియో కార్యక్రమంను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. రైతుల సమస్యపై 30న చెల్లో విజయవాడ. విజయవంతం చేయాలని రైతులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు మధు పిలుపు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప సూచన. కాపు రాక్స్ సేవలు ఆదర్శనీయం. కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ ప్రశంస. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భావి భారత పౌరులు ఆరోగ్య భద్రత ధ్యేయంగా నిండు జీవితానికి 2 చుక్కలనే నినాదంతో ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టిందని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. కాకినాడ రామారావుపేటలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భావి భారత పౌరుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా నిండు జీవితానికి 2 చుక్కల అనే నినాదంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నేడు జిల్లా వ్యాప్తంగా 990 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటికి అదనంగా మరో 61 మొబైల్ బృందాల ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్నారులకు కూడా పోలియో చుక్కలేసేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం 3 రోజుల పాటు కొనసాగుతుందని, మొదటి రోజున కేంద్రాల వద్ద, తర్వాతి 2 రోజులు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు బృందాలు ఇంకా మిగిలిన చిన్నారులు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు. మన రాష్ట్రంలో 2008 నుంచి పోలియో కేసులు రాకుండా ఉండటానికి కారణం అందరూ భాగస్వామ్యం కావడమేనని, గతంలో కంటే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పిల్లల ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని కృషి చేస్తుందని ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, పల్స్ పోలియో రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ ఆర్ నరేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుబ్బరాజు, ఎంహెచ్ఓ డాక్టర్ డి పృథ్వీచరణ్, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 56 ట్రాన్సిట్ పాయింట్స్ అంటే బస్ స్టేషన్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్స్లో కూడా మన ఆరోగ్య శాఖ బృందాలు అక్కడ ఉండి అక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్ చేసుకున్నాక వాళ్ళు చేతిలో దానికి నల్ల రంగుతో మార్కు కూడా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్నారికి 2 చుక్కలు మంది వేయడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. గతంలో జరిపిన క్యాంపెయిన్లో కూడా మనము చూసాము. చాలా సేఫ్ అయిన ఒక వ్యాక్సిన్ ఇది. దీనివల్ల ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. దయచేసి మీ పిల్లలందరికీ కూడా ఈ పోలియో వ్యాక్సిన్ అనేది వేయించండి. ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్ అని మీరు గుర్తిస్తే ఇమీడియట్గా స్పందించడానికి మనము మొత్తం యంత్రాంగం సిద్ధంగా ఉంది. మీరు దగ్గర ఉన్న ఏఎన్ఎం కానీ, ఆశా కానీ, ఆ అందుబాటులో ఉన్న పిహెచ్సి కానీ మీరు సంప్రదిస్తే వెంటనే స్పందించడానికి కూడా టీం సిద్ధంగా ఉంది.
అలాంటి దాఖలాలు ఎప్పుడూ లేవు. బట్ అనుమానాస్పద ఏదైనా సంఘటన ఏదైనా మీరు అనుకుంటే మీరు దగ్గర ఉన్న మెడికల్ ఆఫీసర్ని సంప్రదిస్తే వెంటనే స్పందించి వారికి తగు చికిత్సలు ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నాము. ఈరోజు దాదాపు 1496 పారామెడికల్ స్టాఫ్ వాళ్ళతో పాటు దాదాపు 1500 ఆశాలు, అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్ వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి సమన్వయమై అన్ని చోట్ల కూడా ఈ పోలియో మందులు అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం మనము తప్పనిసరిగా విజయవంతం చేయాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దీన్ని అర్థం చేసుకొని, ఎస్పెషలీ ఈ ఏదైతే కొంత పువర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియాల్లో వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో దీని గురించి తప్పైన ఆరోపణలు అవన్నీ ఉండొచ్చు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవి తీసుకోవాలి. మనము 2008 నుంచి మన ప్రాంతాల్లో ఎక్కడ పోలియో అనేది రాలేదు. దాన్ని మనము ఈ విధంగానే కొనసాగించాలి. పోలియో అనేది పూర్తిగా మనము దేశం నుంచి ఆల్రెడీ ధర్మేసాము. బట్ అదే ప్రక్రియ మనం ఇంకా కొనసాగించాలని సందర్భంగా కోరుతూ అందరూ కూడా ఎవరైతే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్కరు కూడా పోలియో చుక్కలు వేయించుకోవాలి. అదేవిధంగా పోలియో ఏదైతే ఈరోజు చుక్కలు వేసుకున్నారో అప్పటి నుంచి కూడా చూస్తే మనకి మన రాష్ట్రంలో 2008లో కేసు వచ్చిందండి ఏటుమొక్కలో. తర్వాత రాష్ట్రంలో కేసు కూడా రాలే. పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల పోలియో రావకుండా ఉండడానికి కారణం అందరూ పాటించబట్టే జరిగింది. అది లేకపోతే ఇదివరకు ఎక్కువ వచ్చేవాడు, పేషెంట్లు ఎక్కువ వచ్చేవాడు. పోలియో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది కనిపించేవారు. మనం ఇప్పుడు కూడా సిస్టమేటిక్గా ఈరోజు ప్రజల చైతన్యం పరిచి ఈరోజు ఈ పోలియో చుక్కలు వేసుకోవడం తగ్గినాయి. ఈరోజు చెప్పాలి ఇప్పుడు కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. తగ్గిందని కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పోలియో చుక్కలు వేయించాలని. అదేవిధంగా ఈరోజు హర్మనగర్ సెంటర్ పిహెచ్లోనే కాదు, ఈరోజు చాలామంది ఈరోజు ప్రయాణం చేస్తారు, ఇక్కడ రాలేని పరిస్థితి ఉంటుంది. బస్ స్టాండ్లో కూడా పెట్టడం జరిగింది. అదే రైలు ప్రయాణం చేస్తారు, రైల్వే స్టేషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే రేపు ఇంటింటికి కూడా వస్తారు. ఇంటింటికి వచ్చినప్పుడు కూడా ఈరోజు మీ పిల్లలందరూ కూడా పోలియో చుక్కలు వేసి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆయన కోరిక. పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హర్బల్ సెంటర్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఏది పిహెచ్లు ఉన్నాయి అన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. చూస్తున్నాం ఈ రోజున. అదే కాదు, ఈరోజు చూస్తున్నాం ఆరోగ్యం కోసం ఈరోజు చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. చూస్తున్నాం ఆరోగ్యం అటువంటి పరిస్థితులు కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటానంటే ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని, ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి పోలియో చుక్కలు వేయించాలని మీ ద్వారా కోరుతున్నాను. ఈ నెల 30వ తేదీన కౌలు రైతుల సమస్యల మీద విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర చేపట్టిన రైతు ధర్నా మహా కార్యక్రమం జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ యూకొత్తపల్లి మండలంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంయుక్తంగా రైతుల వద్దకు వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్పవరం, పండూరు, తమ్మవరం, కొమరగిరి గ్రామాల్లో రైతులకు కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ రైతు కౌలు రైతు సమస్యల మీద విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర చేపట్టిన రైతు మహాధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని మధు పిలుపునిచ్చారు. విజయవాడ మహాధర్నా అయిన తర్వాత రైతు భూములపై భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని తెలిపారు. కొమరగిరి రైతులు గోడు విన్నామని, రైతుల పక్షాన మేమున్నామని, అధికారులు కుతంత్రదారులు వేసే కుట్రలిక సాగనివ్వమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఐ పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి సాకా రామకృష్ణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా శ్రీనివాసరావు, రైతులు కేశపోయిన గోవిందు, గొల్లపల్లి సత్యనారాయణ, గొల్లపల్లి కృష్ణ, సిహెచ్ లక్ష్మణ్ రెడ్డి, చింత అప్పయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంయుక్తంగా ఈరోజు కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల్లో ఉదయం నుంచి రైతుల వద్దకు వెళ్లి 30వ తారీఖు జరిగే రైతుల కార్యక్రమం వివరిస్తున్నాం. కానీ కొమరగిరిలో చాలా దారుణమైన సంఘటన ఒకటి జరిగింది. కొమరగిరిలో వీళ్ళందరూ బలహీన వర్గాల రైతులు. పాపం ఈ రైతులకు ఉన్న భూమిని మీ భూమి కాదు, ఇది దేవస్థానం భూమి అని చెప్పి ఇక్కడున్న
జనసేన కొంతమంది నాయకులు రాజకీయం చేసి ఈ బలహీన వర్గాల చిన్న సన్నకారు కౌలు రైతుల్ని భూములను పంపించేశారు. వాళ్ళ పెత్తనంతో, వాళ్ళ అధికారంతో అధికారులను పట్టుకుని టెండర్లు కూడా పాట కూడా వేసేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జూలై మొదటి వారంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు, రైతు సంఘం జాతీయ రాహుల్ వెంకయ్య గారు, జమలయ్య గారు, మొత్తం అందరి ఆధ్వర్యంలో కూడా మేము మా పొలం మేమే దున్నుకుంటాం, మా విత్తనాలు మేమే వేసుకుంటాం, మా పొలంలోకి ఎవరొచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఓ పక్క రైతే రాజు అని చెప్తారు, కులాలు లేని సమాజం చెప్తుంటారు. ఇదేనా మరి బలహీన వర్గాలు కాపాడేది, చిన్నవారు కాపాడేది? ఇదేనా? మాటలు కాదు, చేతలు చేసి చూపించండి. కొమరికి రండి పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి ఇక్కడ భూమి పరచండి. ఈ భూమిని అన్యాయంగా మీ పార్టీ నాయకులే లాగేసుకుంటున్నారు. వెనకాల మీరు లేరు, కానీ మీరుంటే మాత్రం మరలా పిఠాపురం నియోజకవర్గంలో మీరు జీవితంలో నెగ్గలేరు. దయచేసి కొమరగిరి రైతులకు న్యాయం చేయమని 30వ తారీఖు చలో విజయవాడ మేమందరం వస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు. పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ప్రతి కుటుంబం బాధ్యత వ్యవహరించి 5 ఏళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో 2 చుక్కలు వేయించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని సామలకోట పట్టణంలో మెహర్ కాంప్లెక్స్ లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబుతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజలందరి భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని 5 ఏళ్లలోపు ఉన్న ఒక్క చిన్నారిని కూడా వదలకుండా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ప్రతి చిన్నారి ఆరోగ్య పరిరక్షణ ప్రతి కుటుంబం బాధ్యత అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజలందరూ చొరవ చూపాలని, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మున్సిపల్ కమిషనర్ కనకారావు, కుటుంబ నాయకులు, మహిళా నాయకురాలు, ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రతి పిల్లకి కూడా పల్స్ పోలియో చుక్కయ్యాలని చెప్పి దాని ప్రకారం రాష్ట్రంలో పట్టణంలో కూడా ప్రతి 2-3 గ్రామాలకు 1-2 అలాగే పట్టణాలు కూడా 4-5 పెట్టి బాగా అందుబాటులో ఉండి అందరూ కూడా ఎంచి విధంగా అవేర్నెస్ వచ్చి ఎలా అయింది. కారణం ఏంటంటే పోలియో మన తెలుసు, పోలియో మరి ఎంత ఇబ్బంది పెడుతుంది. కానీ ఇది వేసిన తర్వాత చుక్క వేసిన తర్వాత పోలియో తగ్గింది. చేత వేలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి పోలియో మందు వేసుకోవాలని చెప్పి సమాజంలో నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న కాపురాక్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ఒక మంచి లక్ష్యంతో ప్రారంభమైన ఈ ట్రస్ట్ మరింత విస్తరించి వేలాది మంది విద్యార్థులకు ఉపయోగపడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ చేపట్టే సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆదివారం కాకినాడలో శుభం కాపు కళ్యాణ మండపంలో కాపురాక్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరాలుగా 134 మంది నిరుపేద విద్యార్థులకు 13 లక్షల విలువైన ఉపకార వేతనాల చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్య ద్వారానే వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ట్రస్ట్ పనిచేయడం అభినందనీయమన్నారు. సేవాభావంతో సమాజానికి తిరిగివ్వాలనే ఆలోచనతో ఏర్పాటైన కాపురాక్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ సమాజంలో సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి విద్యార్థులకు చేతనివ్వడం ఎంతో అవసరమని ఎంపీ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు తెలంగాణలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న పెద్దిరెడ్డి శివభాస్కర్ దంపతులను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. గత 10 ఏళ్లుగా నిరంతరం ఉపకార వేతనాలు అందిస్తూ అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని కొనియాడారు. ట్రస్ట్ మరింత విస్తరించి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు సహాయం అందించాలని ఆకాంక్షించారు. అనంతరం 134 మంది విద్యార్థులకు 13 లక్షల ఉపకార వేతనాల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, కుడా చైర్మన్ తలాటం సత్య, వాసిరెడ్డి యేసుదాసు, డాక్టర్ చిట్ల కిరణ్, దుగ్గన బాబ్జీ, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, పప్పుల మసేను, నల్ల పవన్, ఆదిత్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎక్కువ మందికి వైఫ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, అలాగే కొంతమందికి సమాజం ఉంటుంది, కొంతమందికి కులం ఉంటుంది. అలాగా
ఈ కులం ద్వారా ఎంతమంది మనం పెద్దవాళ్ళని చేయగలమో అందులో అందించలేనట్టు ఉండకుండా ఎంత వీలైతే అంత ఈ కేటగిరీలో ఎంత వీలైతే అంత సహాయం మనం అందించేలాగా వాళ్ళని పెద్ద మనుషులు చేసేలాగా మొత్తం కృషి చేయాలి. అందులో నా భాగం ఎప్పుడూ ఉంటుంది. అంటే నేను స్ట్రెంగ్త్గా స్ట్రాంగ్గా ఉన్న రోజులు 100% ఐ విల్ డూ మై 100% హెల్ప్ టు అప్లిఫ్ట్ మై కమ్యూనిటీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ డూయింగ్ ఇట్ ఆల్సో. ఇది నేను చేస్తానని కూడా గర్వపడుతున్నాను. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, వెళ్ళవలసి ఉంటాయి, అటెండ్ అవ్వాల్సి ఉంటాయి, చాలా మిస్ అవుతాం. కానీ ఈ ప్రోగ్రామ్కి మనస్ఫూర్తిగా అంటే బై హార్ట్ ఐ యామ్ హియర్ అండ్ ఐఎమ్ స్టాండింగ్ ప్రౌడ్ హియర్ టు డూ ద యాక్టివిటీ. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా అలాగే నేను ఇది నా పర్సనల్గా ఇచ్చేది ఎలా చేస్తున్నాను, బట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కానివ్వండి, ఒక డ్యూటీగా కానివ్వండి, ఒక సొసైటీలో అందరినీ ఈక్వల్గా చేస్తూనే ఐఎమ్ డూయింగ్ మై మెంబర్ ఆఫ్ వర్క్ ఫర్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పేదల ఆహార భద్రత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను కోరారు. కలెక్టరేట్ విధానగతం సమావేశ హాల్లో ఆహార భద్రతా చట్టం 2013 క్రింద అమలవుతున్న పథకాల అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో స్థానిక శాసనసభ్యులు వనవాడి కొండబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రేషన్ కార్డుల ద్వారా నిత్యావసరాల సరఫరా, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల, సంక్షేమ హాస్టళ్లకు బియ్యం సరఫరా, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ తదితర అంశాలపై కమిటీ సమీక్షించింది. ఆయా అంశాలపై కమిటీ సభ్యులు తమ సూచనలు అందించగా వాటిపై అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డిఎస్ఓను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ రాయితీ అందిస్తున్న బియ్యం అక్రమంగా తరలిపోకుండా నివారించేందుకు లబ్ధిదారులు బియ్యాన్ని స్వయంగా వినియోగించుకోవాలని, బయట విక్రయించడం వద్దని కోరారు. ఈ సమావేశంలో డిఎస్ఓ టి లక్ష్మీ ప్రసన్నదేవి, డిఎం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎం దేవులు నాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఏదైతే ఎఫ్పి షాప్ ఉన్నాయో వాటి ద్వారా మనము ఎన్ఎఫ్ఎస్ఏ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ప్రతి నెల సరఫరా చేస్తున్న అత్యవసర సరుకులు, అది రైస్తో పాటు మిగతావి కానీ, అదేవిధంగా మిడ్ డే మీల్ మన ప్రభుత్వ బడుల్లో డొక్కం సీతమ్మ గారు ఒక పేరుతో మన ప్రభుత్వం నడుపుతున్న ప్రవేశపెట్టిన ఈ మిడ్ డే మీల్ స్కీమ్ సరఫరా గురించి, అదేవిధంగా ఐసిడిఎస్ మన మహిళా మరియు శిశు సంరక్షణ శాఖ వారు నడుపుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం ఏదైతే పెడుతున్నామో దాని గురించి, దీంతో పాటు సంక్షేమ హాస్టల్స్ మన జిల్లాలో చాలా నడుపుతున్నాము. వివిధ శాఖలకు సంబంధించినవి, బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారానే ఈ రైస్ సప్లై అనేది కూడా జరుగుతుంది. అందులో ఎవరైనా వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఉంటే రేషన్ డిపోకి వచ్చి తీసుకునే పరిస్థితి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివరీ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే దాని ప్రకారంగా వెళ్ళి వాళ్ళు అందజేయడం కూడా జరుగుతుంది. అదే సందర్భంగా క్వాలిటీ బియ్యం ఇవ్వాలని కోరారు, క్వాలిటీ బియ్యం ఇస్తుంది. అదేవిధంగా ఈ ఇచ్చే దాంట్లో ఒక పక్కనేమో అంగన్వాడీ కేంద్రాలు కానీ, ప్రభుత్వ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్ కానీ, బీసీ హాస్టల్స్ కానీ, ఏదైతే ఎస్టీ కానీ ఇవన్నిటికీ సప్లై చేయడం జరుగుతుంది. అలాంటి సప్లై చేసే దాంట్లో ఏమన్నా ఇచ్చిన క్వాలిటీలు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమన్నా మీరు తెలియజేసినట్లయితే, ఏదైనా మీకు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం పనిచేసిన దాంట్లో లోటుపాట్లు ఉంటే మీరు తెలియజేస్తే దాన్ని సరి చేసుకుని ముందుకెళ్ళడానికి కూడా ఇది ఒక వేదిక కూడా సందర్భంగా తెలియజేసుకుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఇచ్చిన పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని, ఏలేరు ఆధునీకరణను గత వైసీపీ ప్రభుత్వంలో నిలుపుదల చేసిన ఘనత అప్పటి ఎంపీ వంగ గీతకు, అప్పటి ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు దక్కుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ పార్లమెంట్లో అధికంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన సన్నకారు రైతులు గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయారని, నేడు వైసీపీ నాయకులు రైతులపై ముసలకన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. పిఠాపురం ప్రజల నీళ్ల కోసం పోరాడారు, 2 పంటలు కావాలని పోరాడారు. నేను పిఠాపురాన్ని శంకుస్థాపన చేస్తానని చెప్పి పిఠాపురాన్ని శంకుస్థాపన చేసిన ఘనత అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు.
మరి అది రావడానికి కారణం పిఠాపురం ప్రజల యొక్క పోరాటం, తెలుగుదేశం పార్టీ యొక్క పోరాటం. అటువంటి స్కీము పిఠాపురం, పెద్దాపురం, పత్తిపాడు, తుని, జగంపేట ఇన్ని నియోజకవర్గాల్లో కూడా బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మెజార్టీ సన్నకారు రైతులు, కాపులు. ఎకరం, అరెకరం, 2 ఎకరాలు లేకపోతే ఎవరో బ్రాహ్మణుల దగ్గర మన ఏది లీజుకి తీసుకోవడం, అదే మన కౌలుకి తీసుకోవడం. తర్వాత చిన్న చిన్న కులాలు ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నారు, ఎస్సీ వర్గాలు ఉన్నారు. మెజార్టీ వ్యవసాయం చేసేది మట్టుకు వీళ్ళు. మరి ఇటువంటి మెజార్టీ వ్యవసాయం చేసే వాళ్ళకి పంటలు పండకుండా వైసీపీ ప్రభుత్వంలో పురుషోత్తపట్నాన్ని ఎందుకు 5 సంవత్సరాలు ఆపేశారు? దగ్గర 1000 కోట్లు నష్టపోయింది కదా రైతాంగం. ఆ 1000 కోట్లలో నష్టపోయిన దాంట్లో 70% సన్నకారు, కాపు రైతులు నష్టపోయారు కదా. మీరు ఎందుకు చేయలేదు? మేము ఆ వేళ పోరాటాలు చేసి తిరగబడినా సరే మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టించారు. గీతక్క గారు ఈవేళ మాట్లాడుతున్నారు, మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారు, మీరు ఏం అభివృద్ధి చేశారని మాట్లాడుతున్నారు. మీరు కానీ మీ ప్రజాప్రతినిధి కానీ కాపు కళ్యాణ మండపాల స్థలాలు అమ్ముకున్నారు, పురుషోత్తపట్నం నీళ్ళు లేకుండా ఆపేశారు. మళ్ళీ డెడ్ స్టోరేజ్లో వాటర్ కూడా తాండవాకి పంపిస్తామని చెప్పి తాండవాకి కాంట్రాక్టర్ దగ్గర కక్కుతుపడి మీరు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ పిఠాపురమే కాకుండా ఈ 5 నియోజకవర్గాల్లో సన్నకారు రైతాంగానికి చెందిన కాపు వర్గానికి, దాంతోపాటుగా 70% కాపు వర్గం ఉన్నారు, 30% మిగిలిన వర్ణాలు ఉన్నారు. అందరి నోట్లో మట్టి కొట్టి 1000 కోట్ల అప్పుల్లోకి పోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఇక్కడ చెంచాలు చెప్పిన నిర్ణయాన్ని 5 సంవత్సరాలు పెడితే, నా సీటు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేను స్టేజ్ మీద అడిగాను, మీరు చూసుకోండి వీడియోలు. మా రైతాంగం బతకడానికి, పిఠాపురమే కాకుండా దీంతోపాటు 5 నియోజకవర్గాల రైతాంగం బతకడానికి మీరు ఏదైతే ఇచ్చారో పురుషోత్తపట్నం, మీ పాదాలు పిఠాపురం వెళ్ళినప్పుడు చంద్రబాబు పాదాల రైతుల యొక్క ఆక్రందనని, రైతుల్ని గుండెకు చేర్చుకుని ఆ గుండె చెప్పుడు విన్నారు మీరు. దాంట్లోంచి పుట్టిన పురుషోత్తపట్నాన్ని 5 సంవత్సరాలు ఆపేశారు. దాన్ని ప్రారంభించండి అంటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు. దానివల్ల ఈరోజు పంటలు పడినాయి. సిగ్గుండాలి మీకు, మీ నాయకులందరికీ వేళ స్టేజ్లెక్కి మాట్లాడడానికి. ఏమి చేశారు ఈ జిల్లాకి? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశారా? ఎక్కడన్నా ఒక కాలువల ఆధునీకరణ చేశారా? రెండవది ఏలేరు ఆధునీకరణ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఇది 5 నియోజకవర్గాలకు వస్తుంది. అది పోరాటం ఎవరిది? మాది, వర్మది, తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలది. శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని మన జగన్మోహన్ రెడ్డికి చెప్పి అప్పటి ప్రజాప్రతినిధులు ఇద్దరు క్యాన్సిల్ చేశారు. సిగ్గులేదు మీకు? రైతులు పొట్టగొట్టారు మీరు. ఈవేళ తుఫాన్లు వస్తే పొలాలన్నీ పాడైపోతున్నాయి. అటువంటి వ్యక్తులు మీరు ప్రజల దగ్గర నోటి దగ్గర కూడు లాక్కోవడానికి ఉన్నారు తప్పితే, వారికి వచ్చిన అభివృద్ధి ఫలాలను క్యాన్సిల్ చేయడం, తొక్కేయడం, అవి అవ్వకుండా ముందుకెళ్ళడానికి ఉన్నారు తప్పితే, మీరు ఏ వర్గానికి కూడా ఉపయోగపడే పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యనారాయణపురంలో ఆదివారం జిల్లా పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో పత్రాలు లేని సుమారు 30 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, స్థానిక ప్రజలకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు నినాదాలతో భారీ మానవహారం నిర్వహించి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ డేటా ఆధారిత ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేస్తే కాకినాడ సిటీ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో తొలి స్థానంలో నిలబెట్టే అవకాశం ఉందని అదనపు కమిషనర్ కెటి సుధాకర్ పేర్కొన్నారు. జీఎంపీపై అధికారులు నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జీటీడీపీ జీఎంపీపై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని కెటి సుధాకర్ అన్నారు. జూన్ 16 నుంచి 20 వరకు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి స్థానిక ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలు, వనరుల వినియోగంపై సమగ్ర చర్చలు జరిపిన అనంతరం జూన్ 22 నుంచి నియోజకవర్గ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ శిక్షణ ఉద్దేశం కేవలం ఆర్థిక పదాలపై అవగాహన కల్పించడం మాత్రమే కాదని స్థానిక వనరులను సమర్థవంతంగా వినియోగించి అన్ని శాఖల సమన్వయంతో ఆర్థికాభివృద్ధి వేగవంతం చేసేలా అధికారులను తీర్చిదిద్దడమేనని చెప్పారు. డేటా ఆధారిత ప్రణాళికలు రూపొందించి మెరుగైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఈ శిక్షణ పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెహ్లే ఇండియా ఫౌండేషన్ జోనల్ కోఆర్డినేటర్
యశ్వంత్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ప్రధాన లక్ష్యమన్నారు. మనం ప్రణాళికలు రూపొందించుకునే విషయంలో కానీ మన స్థానిక శాసనసభ్యులు, మన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నటువంటి శాసనసభ్యులు వారిని కూడా మన యొక్క ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసుకుంటూ వారితో కలిసి మనం పనిచేయడం ద్వారా మనం గతంలో చూసినట్లయితే 3వ స్థానంలో, స్టేట్లోనే 3వ స్థానంలో మనం రావడం జరిగింది. కాబట్టి ఆ దిశగా అంటే మనం KPIs, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో కానీ తర్వాత ఇతర విషయాల్లో కూడా మనం 3వ స్థానంలో మనం రాష్ట్రంలో ఉండడం జరిగింది. అయితే ఆ 3వ స్థానం కాకుండా మొదటి స్థానానికి రావడానికి మనందరం కృషి చేసి ఈ యొక్క ట్రైనింగ్ను ఉపయోగించుకొని మీరు ఖచ్చితంగా మంచి స్థానానికి మనం వెళ్ళే విధంగా మీరు దోహదపడతారని, ఆ విధంగా మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ట్రైనింగ్ని స్టార్ట్ చేయవలసిందిగా మన పహలే ఇండియా నుంచి వచ్చినటువంటి మనకు ఈ నీతి ఆయోగ్ శాఖ ద్వారా పహలే ఇండియా నుంచి వచ్చినటువంటి ఎవరైతే మన రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో వారిని ఈ యొక్క ట్రైనింగ్, ఈ ల్యాగ్ని తీసేయడానికి మన ఆఫీసర్స్ ఈ ఎకనామిక్ టర్మ్స్ మీద ఒక అవగాహన కల్పించడానికి మా PIFతో ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసుకున్నారు. ఇట్స్ ఎ లాంగ్ ప్రాజెక్ట్ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ యూఆర్ టేకింగ్. మీకు మన స్వర్ణాంధ్ర గోల్స్ ఏంటి, GDP, GVA, ఎకనామిక్ టర్మ్స్ మీద ఎంత అవగాహన ఉంది, ఆ అవగాహన తీసుకురావడానికి మా టీం ఇక్కడ ఉన్నాం. అండ్ ఫస్ట్ ఈ సెషన్లో ఫస్ట్ మా టీం మెంబర్ మీకు GDP, GVA కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఎకనామిక్స్ సంబంధించి సెషన్ ఉంటుంది. తర్వాత మేము డిస్కస్ అబౌట్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్స్, దాంట్లో టార్గెట్స్ ఏంటి, అండ్ దెన్ విల్ డిస్కస్ అబౌట్ మన కాకినాడ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ టార్గెట్స్ ఏంటి, విజన్ ఏంటి. దెన్ విల్ ఎండ్ ది సెషన్ విత్ సమ్ కేస్ స్టడీస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ఋషి ప్రోక్త ఆయుర్వేదానికి అంతర్జాతీయ కీర్తికి కృషి చేస్తున్న మన డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు, భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. సమాజానికి పెనుముప్పుగా కొనసాగుతున్న HIV/AIDS పట్ల ప్రజలు నిర్లక్ష్య ధోరణి విడనాడాలని, సమూల నిర్మూలనకు సమిష్టిగా పోరాడాలని జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ కోరారు. కలెక్టరేట్ కోర్టు హాల్లో ఎయిడ్స్ నిరోధం నియంత్రణపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లాలో HIV/AIDS ఉనికి, నిరోధం, నియంత్రణకు చేపడుతున్న చర్యలు, పటిష్టపరచాల్సిన కార్యాచరణ అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అమలు చేస్తున్న ఎయిడ్స్ నిరోధ కార్యక్రమాల వల్ల వ్యాధి వ్యాప్తిని గణనీయంగా నియంత్రించగలిగామన్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజల్లో నిర్లిప్త ధోరణి చోటు చేసుకుంటుందని, అజాగ్రత్త వహిస్తే వ్యాధి చాపగ్రంథ నిర్లా ప్రబలి సమాజానికి పెనుముప్పుగా మారే ప్రమాదాన్ని అందరూ గుర్తించాలని కలెక్టర్ కోరారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన, అప్రమత్తతను పెంపొందించే కార్యక్రమాలను జిల్లా అంతటా విస్తృతంగా నిర్వహించాలని కోరారు. జిల్లాలోని 8 ART చికిత్సా కేంద్రాల్లో ఎల్లవేళలా మందులు అందుబాటులో ఉండేలా బఫర్ నిల్వలుంచాలని, రోగులకు అంతరాయం లేకుండా చికిత్స కొనసాగేలా చూడాలని ఆదేశించారు. పరిశ్రమల్లో పనిచేసే వలస కార్మికులకు ఆన్-సైట్ పరీక్షలు చేపట్టాలని, సెక్స్ వర్కర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యామ్నాయ ఉపాధితో కొత్త జీవితాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు. అధికారులు స్వచ్ఛంద సంస్థలు సమిష్టి కృషితో వచ్చే డిసెంబర్ నాటికి జిల్లాలో HIV/AIDS స్థాయిని సురక్షిత ప్లస్ స్థాయికి నియంత్రించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ S. చలమయ్య, DMHO డాక్టర్ J. నరసింహనాయక్, కమిటీలోని సభ్య అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సూచనలతో పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులు అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా చేపట్టడం జరుగుతోందని పంచాయతీరాజ్ శాఖ SC శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం మండలం వెల్దుర్తి, ధర్మవరం, రాయవరం, దొంతమురుకు సుమారు 2 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో జరుగుతున్న 4 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు నాశరకంగా చేపడుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ SC శ్రీనివాస్,
డిఈ గంగాధర్, ఏఈ మురళి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని నాణ్యత ప్రమాణాలతోనే రోడ్డు నిర్మాణం జరుగుతోందని, రోడ్డు నిర్మాణ పనుల్లో ఎటువంటి లోపాలు లేవని అధికారులు పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 15 days టైం పడుతుందండి. దీని ఇనిషియల్ సెట్టింగ్ టైం అంటారు గట్టి పట్టడానికి. ఈలోపు ట్రాఫిక్ వదులుతాము. ట్రాఫిక్ వదిలేసిన తర్వాత 15 daysకి సెట్ అవుతుంది. ఈలోపు కొంతమంది విలేజర్స్ వెళ్ళి అంచులు వెడల్పు లేని చోట అంచులు తీసి రోడ్డు సరిగ్గా లేదు అనేసి అపోహపడి దాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ఇంకా క్వాలిటీ కంట్రోల్ చెకప్ అవ్వలేదు, పేమెంట్ కూడా అవ్వలేదండి. అందుకని క్వాలిటీ కంట్రోల్ చెకప్ అయిన తర్వాత మాత్రమే ఇస్తాము. 15 నుంచి 20 రోజుల తర్వాత క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. వాళ్ళు తీసిన పీస్ కూడా చూస్తే అక్కడ 40 mm ఉందండి. అది ట్రాఫిక్ తిరుగుతుంటే కన్సాలిడేట్ అయ్యి 25 mmకి వస్తుందండి. ఇది 15 రోజులు పడుతుంది. వర్షాకాలం వస్తుంది అనేసి వెంటనే వేసేసాము, బీటీ రోడ్ వేసాము ఎండల్లోనే. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఈలోపు మాకు బీటీ సెట్ అవుతుందండి. రోడ్డు వెడల్పు 3.75 meters. రోడ్డు కొన్ని చోట్ల 3.8, 3.85 కూడా వచ్చింది. అయినా సరే మేము 3.75కే ఇస్తాము. ఈ బీటీ రోడ్డు నాణ్యత నిబంధనలు చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ అవుతుంది. దీనికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ విశాఖపట్నం వారు వచ్చి చెక్ చేస్తారు. తర్వాత మాత్రమే పేమెంట్ అవుతుందండి. మామూలుగా బీటీ రోడ్ అనేది రన్నింగ్ కార్పెట్ అండి. ఇది రన్నింగ్ కార్పెట్. ఇది క్రస్ట్ కాదు. క్రస్ట్ అంటే సిమెంట్ రోడ్ లాగా థిక్నెస్, స్ట్రెంగ్త్కి చెక్ చేసుకునేందుకు ఉండదు. దాంట్లో బీటీ కంటెంట్ చెక్ చేసుకుని మెటల్ అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. ఇది రన్నింగ్ కార్పెట్ మాత్రమేనండి. గడ్డపారలతోటి కర్రలతోటి లాగటానికి లేదండి దీన్ని. అందుకని దీని గురించి అపోహ చెందవద్దు, దీంట్లో క్వాలిటీ లేదనేది అపోహ పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి ఇంకా పేమెంట్ కూడా అవ్వలేదు. క్వాలిటీ కంట్రోల్ చెకప్ అయిన తర్వాత మాత్రమే పేమెంట్ అవుతుంది. గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ కామ్రేడ్ బచ్చెల విప్లవ్ కుమార్ పాముకాటుకు గురై మరణించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలోని ఆయన స్వగృహం వద్ద ప్రజలు సందర్శనార్థం పార్థివ దేహాన్నుంచగా ప్రజా సంఘాల ప్రతినిధులు, వామపక్ష విప్లవ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ జన సాంస్కృతిక మండలి సభ్యులు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ సభ్యులు డాక్టర్ చెన్నబెల్లి సత్యనారాయణ విప్లవ కుమార్ పార్థివ దేహంను సందర్శించి అరుణ పతాకాన్ని నుంచి ఘన నివాళులర్పించారు. తిమ్మాపురంలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై వివిధ వామపక్ష విప్లవ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం తిమ్మాపురం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. విప్లవ్ కుమార్ సిపిఐ లిబరేషన్లో పలు సంవత్సరాలు పనిచేసి పేద గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాల భూ హక్కుల కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన కృషితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేలాది ఎకరాల భూములు పేదలకు పంపిణీ అయ్యాయని సహచరులు గుర్తు చేశారు. గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్గా ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఆయన వైద్య శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పలువురు నేతలు పేర్కొంటూ ఆయన ఆశయ సాధనకు కట్టుబడి పనిచేస్తామని నివాళులర్పించారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సహకరించాలని జనసేన పార్టీ నాయకులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం మండలం చిత్రాల్లో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దొరబాబు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ రోజున ప్రతి ఒక్క గ్రామంలోని కూడా పిల్లలందరికీ కూడా చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చిత్రాడ గ్రామంలో పిల్లలందరికీ కూడా ఈ డ్రాప్ చేయడం జరిగింది. దాంట్లో ఈ డ్రాప్ చేయించుకుంటే అన్ని రకాలుగా కూడా పిల్లలకి ఆరోగ్య రీత్యా సంపూర్ణంగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని పేరున కోరుకుంటారు. ఇలాగే పెంకే జగదీష్ గారు, సోదరి మనులు అందరూ కూడా, నాన్నగారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మా కేడర్కి అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి గ్రామంలో దీన్ని వినియోగించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పండి. క్యాన్సర్ వ్యాధి వయసు పైబడిన వారికే వస్తుందని భావిస్తామని, కానీ దీనికి వయసు తారతమ్యత లేదని ప్రముఖ క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ చెక్ ఆరాధ శివభారత్ పేర్కొన్నారు. స్థానిక బోట్ల ఉద్యానవనంలో వాకర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, పురుషుల్లో నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ అధికంగా వస్తుందన్నారు. మన దేశంలో క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తించడం లేదని, అదే యూరోపియన్ దేశాల తొలి దశలోనే వాటిని గుర్తించి వైద్య చికిత్స పొందుతారన్నారు. క్యాన్సర్ వ్యాధిని 1-2 దశల్లో అయితే పూర్తిగా నివారించే అవకాశం ఉందన్నారు. అదే 3 దశలు అయితే 50%, 4 దశలో 20% వ్యాధిని నివారించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆకస్మికంగా చిన్న చిన్న గడ్డలొచ్చి అవి 2-3 వారాల కంటే మించి ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు.
ఎక్కువ రోజులు దగ్గు ఉండటం, మలమూత్రాల్లో రక్తం పట్టడం నిర్లక్ష్యం చేయరాదన్నారు. 40 సంవత్సరాలు దాటిన మహిళలు సంవత్సరానికి ఒకసారి మెమోగ్రామ్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమన్నారు. క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం, ఎవరికి చెప్పకుండా దాచిపడడం వల్ల ఈ వ్యాధి ముదిరిపోయి ప్రాణాంతకమవుతుందన్నారు. క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించడం మేలని, చివరి దశలో గుర్తించడం వల్ల ఫలితం తక్కువగా ఉంటుందని డాక్టర్ భరత్ తెలిపారు. అనంతరం మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాలరత్న ప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరాజు సత్యనారాయణ రాజు, శ్రీ వాణికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సర్జన్ డాక్టర్ భరత్ గారు వచ్చి ఎంతో చక్కటి అవగాహన కల్పించారు. అంటే అది మన క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి, దాన్ని ఏ స్టేజ్లో మన ఆసుపత్రి వైద్యం సంప్రదించాలి, ఇటువంటివన్నీ కూడా చక్కగా అవగాహన కల్పించారు. వారికి ప్రత్యేక అభినందన తెలియపరుస్తూ ఈరోజు మనం మధుమేహం ఏ విధంగా పెరుగుతుందో అదేవిధంగా ప్రతి ఇళ్లలో కూడా క్యాన్సర్ అనేది వ్యాప్తి చెందుతుంది. దాని మెయిన్ అంటే మనం ముఖ్యంగా మానసిక ఒత్తిడి, అదేవిధంగా మనం తీసుకునే ఆహారం బట్టి ఇవన్నీ కూడా మనకి వస్తుంది కాబట్టి, క్యాన్సర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డాక్టర్ చెప్పిన అంశాలని మరి దాని మీద అవగాహన కల్పించుకుని ఈ క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నివారించడం కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా హెచ్పివి వ్యాక్సిన్ మన ఏఎన్ఎంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా కూడా 14 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలందరూ కూడా ఈ యొక్క హెచ్పివి వ్యాక్సిన్ చేయించే పథకాన్ని ప్రారంభించారు. అందులో ఇప్పటికే చాలామంది అమ్మాయిలు కూడా ఆ వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. ఇంకెవరైనా వేయించుకోవాల్సిన వాళ్ళు ఉంటే మన స్థానిక ఏఎన్ఎం సంప్రదిస్తే వారు హెచ్పివి వ్యాక్సిన్ వేస్తారు. అదేవిధంగా డాక్టర్ చెప్పినట్టుగా మనం ముందుగానే ఈ యొక్క కొన్ని వ్యాక్సిన్లు వేయించుకోవడం వలన మన ఊపిరితిత్తు వ్యాధి క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కూడా నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్య పరీక్ష చేయించుకుంటూ ముందుగానే ఏమైనా క్యాన్సర్ డిటెక్ట్ అవుతే ఆ యొక్క పరీక్ష ద్వారా మనం పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా డాక్టర్ చెప్పిన విషయాల్ని ఫాలో అవ్వాల్సిన సందర్భంగా కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ ఇంతమంది క్యాన్సర్ గురించి తెలుసుకోవాలని చెప్పి ఇంతమంది వచ్చి ఈ సభని ఇంత ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేము అందరం కలుసుకుని బేసిక్గా క్యాన్సర్ ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నాము. సో ఇది మా మెడికవర్ హాస్పిటల్ స్పాన్సర్ చేసిందనమాట. సో ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేస్తే 100% క్యూర్ అనేది పాసిబుల్ ఉంటుంది క్యాన్సర్లో. సో ఎవరైనా ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే భయపడకుండా ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి వెంటనే అని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే క్యాన్సర్ గడ్డ అనేది ముదిరి స్టేజ్ 3, స్టేజ్ 4 అయ్యాక క్యూర్ అనేది తగ్గిపోతుందండి. సో భయపడకుండా ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్తో డాక్టర్ని కలవటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన మెడికవర్లో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకొక అపోహ ఏంటంటే మెడికవర్ హాస్పిటల్కి వెళ్తే అది కార్పొరేట్ హాస్పిటల్, డబ్బులు వేసేస్తారు అని అపోహ ఉందండి. మీరు నన్ను కలవండి, మీకు ఎంత తక్కువలో ట్రీట్మెంట్ కుదిరితే అంత తక్కువలో చేస్తా. ఎస్పెషల్లీ మన బోట్ క్లబ్స్ వాళ్ళందరికీ ప్రత్యేకంగా చూసుకుంటాను. యూసీఈకే జేఎన్టీయూకే ఎకోషాక్ ఆధ్వర్యంలో అల్యూమిని ఇండక్షన్ ప్రోగ్రామ్ 2026ను అల్యూమిని ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ పద్మరాజ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఉపకులపతి సిఎస్ఆర్కే ప్రసాద్, గౌరవ అతిథిగా ఏకోశాఖ అధ్యక్షులు పి ఉదయభాస్కర్ పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ విద్యార్థులు పట్టభద్రులుగా కళాశాలను వీడిన అనంతరం కూడా తమ మాతృ సంస్థతో అనుబంధాన్ని కొనసాగించడం ఎంతో ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా 2026లో పట్టభద్రులైన విద్యార్థులను అధికారికంగా ఏకోశాఖ కుటుంబంలోకి ఆహ్వానించి సభ్యత్వం కల్పించారు. అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, నూతన గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఎవరికైతే డిగ్రీలు కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ రావాల్సినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, కండక్ట్ సర్టిఫికేట్ కానీ, స్టడీ సర్టిఫికేట్ కానీ, అట్లాగే ర్యాంకు సర్టిఫికేట్స్ అన్నీ ఒకేసారి ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే రేపటి నుంచి పిల్లవాడు మళ్ళీ కాలేజీ చుట్టూ తిరిగి నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, ఆ సర్టిఫికేట్ కావాలన్న అడగాల్సిన అవసరం ఉండదు. అన్ని సర్టిఫికేట్స్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మొదటి ప్రయత్నం బాగానే ఉంది. ఈ ప్రయత్నాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తామనేది మేము ఆశిస్తున్నాం. రెండోది ఏంటంటే కొత్త పద్ధతి మొదలుపెట్టారు. ప్రతి గ్రాడ్యుయేట్కి పిల్లవాడు సర్టిఫికేట్ తీసుకుంటున్నాడు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఒక స్క్రీన్ మీద ప్రింట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఆడియన్స్కి కూడా ఏ స్టూడెంట్ తీసుకున్న డిగ్రీ సర్టిఫికేట్, ఆయన ర్యాంక్ ఏంటి, అట్లాగే ఆయనకి ఏమైనా క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా, ఈ విషయాలు కూడా తెలియడానికి ఆస్కారంగా ఉంది. మూడో విషయం ఏంటంటే ప్రతి పిల్లవాడికి వాళ్ళకి సర్టిఫికేట్స్ సొంతగా తీసుకోవాలి, డయాస్ మీద ఒక ముఖ్య అతిథి ద్వారా తీసుకోవాలనేది ఆశ ఉంటుంది. సో అది ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు అది చేయడం వలన
వాళ్ళు కూడా చూశారు కదా వాళ్ళ సంతోషం ఎలా ఉందో. సో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలందరూ. సో దీని ఆనవాయితీని, ఈ సంప్రదాయాన్ని ముందు కూడా కొనసాగిస్తామని మేము భావిస్తున్నాం. రెండోది, ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ సెక్టర్ మీద రివ్యూ చేస్తున్నప్పుడు మన సీఎం గారు ఏమన్నారంటే, ఈ స్నాతకోత్సవాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా పిల్లలందరితో సమక్షంలో జరగాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఆయన యొక్క ఆదేశం ప్రకారము ఈసారి వచ్చే స్నాతకోత్సవంలో మేము అనుకుంటున్నామంటే, ఈ పిల్లలందరినీ ఈ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, అట్లాగే నర్సరావుపేట, అట్లాగే మాకు ఇంకో యూనిట్ ఉంది IST అని, ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందులో చదివిన పిల్లలందరినీ స్నాతకోత్సవానికి పిలుస్తాం. ఇప్పుడు మాకు 1500 కెపాసిటీ ఉన్నటువంటి కాన్వకేషన్ హాల్ రెడీ అవుతుంది. అందులో 1500 మంది ఒకేసారి కూర్చోవచ్చు. అది రెడీ కాగానే 13వ స్నాతకోత్సవం అక్కడ జరుగుతాం. అప్పుడు వీళ్ళందరికీ డిగ్రీలు, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఆ రోజున అందరికీ ప్రదానం చేస్తాం. సో ఈ ఆనవాయితీ, 2 ఆనవాయితాలు ముందు కూడా కొనసాగుతాయని మేము. లయన్స్ ఎలైట్ క్లబ్ అధ్యక్షులుగా నేదునూరి అనంతరామలింగేశ్వర శర్మ, కార్యదర్శిగా సత్యరవిరెడ్డి, కోశాధికారిగా టి శివకుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక టౌన్ హాల్లో నూతన సమావేశ ప్రాంగణంలో జరిగిన క్లబ్ నూతన కార్యవర్గ ప్రతిష్టాపనోత్సవం కార్యక్రమంలో క్లబ్ నూతన కార్యవర్గాన్ని పాస్టర్ డిస్టిక్గా ఉన్న డాక్టర్ పాదం బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథిగా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ NVV సత్యనారాయణ పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు. ఒకప్పుడు కాకినాడ పెన్షన్స్ ప్యారడైజ్గా ఉండేదని, అయితే నేడు సిటిజన్స్ ప్యారడైజ్ అభివృద్ధి చెందిందన్నారు. నేడు కాకినాడ నగరం మెడికల్ హబ్గా, ఎడ్యుకేషనల్ హబ్గా, బిజినెస్ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా మరియు డివోషనల్ హబ్గా అభివృద్ధి చెందిందని, అందుకే ఈ నగరాన్ని పీపుల్స్ ప్యారడైజ్గా పిలిస్తే బాగుంటుందన్నారు. నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలని విజయవంతానికి లయన్స్ సభ్యుల భాగస్వామ్యాన్ని ఆయన ఆహ్వానించారు. గౌరవ అతిథులుగా లయన్స్ డిస్ట్రిక్ట్ సెకండ్ వైస్ గవర్నర్ ఉమామహేశ్వరరావు, క్లబ్ వ్యవస్థాపకులు మరియు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విశ్వేశ్వరరావు, జోన్ చైర్పర్సన్ మాలవరపు సత్యనారాయణలు పాల్గొని ప్రసంగించారు. లయన్స్ ఎలైట్ క్లబ్ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నేదునూరి శర్మ మాట్లాడుతూ క్లబ్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. లయన్స్ ఎలైట్ క్లబ్ ముఖ్య సలహాదారుగా మంజులూరి విశ్వేశ్వరరావు, క్లబ్ మొదటి ఉపాధ్యక్షులుగా బలుసు వెంకట కిషోర్ కుమార్, రెండవ ఉపాధ్యక్షులుగా పివి రాఘవరావు, IPP మరియు క్లబ్ LCIF కోఆర్డినేటర్గా కందాల రవీంద్రనాథ్, క్లబ్ సర్వీస్ చైర్పర్సన్గా నల్లమిల్లి సత్యరెడ్డి, క్లబ్ మెంబర్షిప్ కమిటీ చైర్పర్సన్గా మైలవరపు సత్యనారాయణ, క్లబ్ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్గా గోటూరు సత్యనారాయణ, క్లబ్ డైరెక్టర్లుగా RPR విఠల్, కెప్టెన్ మల్లికార్జునరావు, అజరపు NVV సుబ్రహ్మణ్యం, కటకం శ్రీనివాస్, మేడూరు సుబ్రహ్మణ్యం, బడే గోవిందరావు, కె సూర్యనారాయణ, చల్ల శ్రీనివాస్, నిరంజన్, రంగాపట్ల శ్రీనివాసరావు, మండలిక వెంకట శాస్త్రులు బాధ్యతలు చేపట్టిన వారిలో ఉన్నారు. అంటే పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. కాబట్టి మీరు ఒక విషయం నాకు సహకరించండి. చాలామంది కూడా ఈ వైల్ హ్యావ్ టు లివింగ్ ఎట్ హోమ్స్. Some of the persons are throwing away plastic bottles, plastic covers on the drains, on the roads, on the side of the roads. So just you have to educate the people not to do like that. And you want to educate చేసి కొంత బాగా సహాయం చేయండి. ప్రజల సహకారం లేకపోతే మనం ఏమీ సాధించలేం. కాబట్టి మీ ప్రజా సహకారాన్ని అది కోరుతున్నాం. ఇప్పుడు మొన్న మీకు తెలుసు, చాలామంది ప్రెస్లో చూసుండొచ్చు, ఇంతవరకు కాకినాడ చరిత్రలో మన కాకినాడ కార్పొరేషన్ 1866లో ఏర్పడిందండి. సో సుమారుగా 106 years దాటింది. ఇంతవరకు మనకి కాకినాడ సిటీకి నేషనల్ లెవెల్లో స్కాచ్ అవార్డు వచ్చింది. ఓకే, అది గుర్తించబడింది. ఇంతవరకు నో వన్ గెట్ ఇట్. సో బికాస్ ఆఫ్ యూ విల్ గెట్ ఇట్. అండ్ దేంట్లో వచ్చింది? డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు వచ్చింది. అదేవిధంగా కాకినాడ సిటీకి కూడా మళ్ళా ISO అవార్డు కూడా రావడం జరిగింది. అంటే మనం చేస్తున్న సర్వీస్లో, ఆఫీస్ సర్వీసెస్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫీస్లో మన కాకినాడ కార్పొరేషన్ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా మళ్ళా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మళ్ళా బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు కూడా తీసుకురావడం జరిగింది 6 monthsలో. బట్ ఇక్కడ ఏంటంటే మీరంతా కూడా
అలర్ట్ పీపుల్ కాబట్టి ఇంకా బెటర్ వేలో ఏ విధంగా చేద్దామని చూసినట్లయితే మరి కొన్ని చోట్ల మనం రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి. అంటే మీరంతా కూడా అలర్ట్ పీపులే కాబట్టి రెసిడెన్షియల్ అసోసియేషన్స్తో కూడా వారితో కూడా మీటింగ్ పెట్టి వారికి కూడా సాగితమని చెప్పాము. రెసిడెన్స్ కొన్ని పార్కులు కూడా ఉన్నాయి. పార్కుల్లో కొంతమంది మేము ఒక 6,000 ఇస్తాము, మీరు కూడా కొంత వేసుకుంటే వాళ్ళకి కూడా శాలరీస్ ఇస్తున్నాము. కొద్దిగా లాస్ట్ 6 months మేనేజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన గేమింగ్ ఛాలెంజ్ చూద్దాం. వాళ్ళ సర్వీస్ యాక్టివిటీస్ చాలా ఉన్నతంగా ఉంటాయి. అట్లాగే వాళ్ళ క్లబ్లో ఫెలోషిప్ కూడా చాలా బాగుంటుంది. అందరూ కలిసి ఉంటారు. వాళ్ళని చూసి మిగతా క్లబ్లు కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాయి. మన జిల్లాలో మా క్లబ్ ప్లస్ నేను కూడా చాలా మంచి, అంటే ఏ గుడికైనా నేను లాస్ట్ ఇయర్ చూశాను. ఎప్పుడన్నా గుడికి వెళ్తే ఎక్కువగా ఎలైట్ క్లబ్ మెంబర్స్ కనపడాము. అది ఒక ప్లేసే కదండి, మొరకొండ అయినా కొండలేశ్వర అయినా ఇంకోటైనా చాలా బాగా కలిసి వెళ్ళారు. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు లాస్ట్ ఇయర్. అలాగే భవిష్యత్తులో కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటాను. ఇంకేం చెప్పాలంటే అందరికీ తెలుసు అని జిల్లాలని. సరే, ఓకే. లాస్ట్ ఇయర్ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల కొద్దిగా ఇబ్బంది జరిగింది. యాక్చువల్గా సెకండ్ విడీజీగా నేను 3 రోజులు ఉండాలి, ఫస్ట్ విడీజీగా ప్రమోట్ అవ్వాలి. కానీ ఎలక్షన్ జరగకపోవడం వల్ల వెళ్ళకపోయినా. అలాగే మన డీజీ కూడా చిట్నీటి శ్రీనివాస్ గారు ఒక విధంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం మేము. మా పరిస్థితి ఏంటో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. అఫ్కోర్స్ అన్నీ బాగానే ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదేమైనా భవిష్యత్తు మాత్రం అట్లా ఉండకూడదు. భగవంతుడి వల్ల చిట్నీటి శ్రీనివాస్ గారికి ఈజీగా నెక్స్ట్ ఇయర్ చాలా బాగా చేయాలి. మీ అందరికి కోఆపరేషన్ ఉండాలి. మరిన్ని మంచి సర్వీస్ యాక్టివిటీ చేసి మన జిల్లా మల్టిపుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి. గతంలో అట్లా ఉండేది. మన జిల్లా గురించి చాలా గొప్పగా కౌన్సిల్ మీటింగ్ జరిగినా, ఇంకోటి జరిగినా అట్లాంటిది లాస్ట్ ఇయర్ మన జిల్లాని చాలా చీప్గా మాట్లాడేవారు మల్టిపుల్లో. అదేంటో కారణం చాలామందికి తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. కానీ భవిష్యత్తు మాత్రం దయచేసి అట్లా ఉండకూడదు. హెల్దీ వాతావరణం ఉండాలి, హార్మోని ఉండాలి. మన మెంబర్స్ అందరూ సరదాగా, అంటే లైనిజం అనేది మనం జనరల్గా ఏది సర్వీస్ చేయాలనో ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అవుతాం. కానీ మనం మధ్యన మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్ కోసమే మన లైనిజంలో కంటిన్యూ అవుతాం నా ఉద్దేశం పర్సనల్గా. సో దాన్ని మాత్రం పాటు చేసుకోకుండా ముందు చాలా మంచి యాక్టివిటీస్తో ప్లస్ ఫ్రెండ్షిప్తో ఫెలోషిప్ ఇందాక మన ఎలక్ట్రికల్ ప్రెసిడెంట్గా చెప్పారు, ఫెలోషిప్ని పెంచుతాను. సో ఆ విధంగా మన జిల్లాలో కూడా మనం అందరం కలిసి ఉన్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సమాజం నుంచి పోలియోను అంతమొందించాలి. పల్స్ పోలియో కార్యక్రమంను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. రైతుల సమస్యపై 30న చెల్లో విజయవాడ. విజయవంతం చేయాలని రైతులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు మధు పిలుపు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప సూచన. కాపు రాక్స్ సేవలు ఆదర్శనీయం. కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ ప్రశంస. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ
ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.